హే గైస్ అందరు బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. ఇవాళ నేను గుమ్మడి పువ్వు అచ్చులు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే 7 గుమ్మడి పువ్వులు అయితే తీసుకొని దాని కాడ తీసేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి 1 గంట తీసుకున్నాను, శనగపిండి 1/2 గంట తీసుకున్నాను, జీరా 1 స్పూన్, పసుపు, స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మనం బజ్జీ పిండి లాగా అయితే ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బజ్జీ కొంటే కొంచెం పల్చగా ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. నేను మొత్తం క్లీన్ చేసేసాను. దాని తర్వాత ఆనియన్స్ చిన్న స్లైసెస్గా రావాలని ఇప్పుడు ఆనియన్స్ కట్టర్లోపు అయితే నేను గుండగా తరుముకున్నాను. దాంట్లోపు వేసేసాను, ఆ ముద్దలోపే వేసేసాను. ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకి ఆనియన్స్ తగులుతుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని రేక పెట్టేసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది బాగా ముద్దలోపు డిప్ చేసుకొని మనం 1 by 1 అయితే వేసుకోవాలి. ఇది వేసుకొని బోత్ సైడ్ అయితే మనం కాల్చుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకైతే ఇది అచ్చులైతే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మనము ఆనియన్స్తో తింటే మరి ఇంకేం సాసెస్ కానీ ఏం అవసరం ఉండదు. ఆనియన్స్ పైకి ఇలా జల్లేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అవును, చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.